అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనుశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఇదైతే ట్యూస్డే రోజు తీసిన వీడియో అండి. నేను ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ ఎలా తెచ్చుకుంటానో, వాటిని ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలోనైతే చెప్పాను. కొంతమందికి అయినా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. పొద్దున్న లేవగానే మాకు ఇంటెనక డోర్ తీస్తేనైతే ఇట్లా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మొత్తం పచ్చగా చాలా క్వైట్గా ఉంటుందన్నమాట. పిచ్చుకల సౌండ్ మాత్రమే వినిపిస్తుంది పొద్దున పూట. మీకు కూడా వినిపించే ఉంటుంది. ఆ సౌండ్ అలానే పెట్టిన. ఇక వంట రూమ్లోకి వచ్చిన. నైటే మొత్తం వంట రూమ్ మొత్తము మంచిగా క్లీన్ చేసుకుంటా నేను. అందుకని రాగానే ఇక వంట చేయాలి అని అనిపిస్తుంది. లేకపోతే చిందరవందరగా ఉందనుకోండి, ఆగమాగమై అసలు వంట కూడా చేయబుద్ధి కాదు. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ, ఇది జొన్న దోశలు అనమాట. జొన్న పిండితోటి దోశలు అయితే వేద్దాము అని జొన్న పిండి అయితే తీసి బయట పెట్టేసుకున్న. కర్రీ అయితే పొనగంటాకు ఎగ్ ఫ్రై చేద్దాము అని పొనగంటాకు కూడా తీసి బయట పెట్టేసుకున్నాను అనమాట. ఈలోపు అయితే రైస్ ఉడుకుతుందని రైస్ పెట్టేసుకున్న తర్వాత దోశలు అయితే వేసాను చూడండి. మామూలుగా మనము దోశలు ఎలా వేసుకుంటామో అలానే, కానీ ఇందులో అస్సలు మనము ఒక్క ఇత్తు కూడా బియ్యం అయితే కలపమన్నమాట. మొత్తం జొన్నలు, మినపప్పు అంతే, ఇంకా ఏమి కలపము. మంచిగా వస్తాయి దోశలు అయితే. ఆ దోశలు వేసుకుంటేనే నేనైతే ఇటు పల్లి చట్నీ అయితే చేసిన అనమాట. నేను పల్లి చట్నీ అయితే తాలింపు అయితే పెట్టానండి. ఈలోపు అయితే ఇటు అన్నం కూడా అయిపోయిందనమాట. ఇక అన్నం అయిపోయిన తర్వాత ఇటు పొనగంటాకు అయితే కట్ చేసేసుకుంటున్నా. పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టాలి అని చెప్పేసి ఈ రైస్కి అయితే మూతేసేసిన, ఉమ్మటిల్తుంది అని చెప్పేసి మూతేసేసి ఇక పొనగంటాకు అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ నేనైతే చాలా మంచిది పొనగంటాకు తింటేనైతే. మామూలుగా తినరు పిల్లలు, అందుకే ఇందులో ఎగ్గేసి చేసేస్తాను అనమాట నేనైతే. గుడ్డు కూరనైతే రెడీ అయిపోయిందండి. ఇక పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టడమే అనమాట. ఇలా చేసి చూడండి ఒకసారి పొనగంటాకుతోటి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టేసి వాళ్ళైతే వెళ్ళిపోయినరు. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక పిల్లలైతే అసలు ఏమాత్రం సతాయించకుండా వాళ్ళ పనులు వాళ్ళే అన్నీ చేసేసుకొని రెడీ అయిపోయి అయితే పోతారు. చెరొక్క సైకిల్ మీదనైతే పోతారు. ఇక పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా ఆయనకైతే చాయ్ పెట్టి చేసిన. ఆయన కూడా పిల్లలతోటి బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తాడు. ఇక చాయ్ పెట్టేసిన తర్వాత నేనైతే ఇల్లు ఉడ్చుకుంటున్నా. వాళ్ళు ఉన్నంతసేపు అసలు నాకు పని తీరదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నీ పనులన్నీ చేసుకుంటా. ఒక్కొక్కసారి తొందరనే చేసుకుంటా. మ్యాక్సిమం అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాతనే చేసుకుంటా. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అయితే చేసేస్తున్నానండి. చెప్పినా కదా బయటకు వెళ్ళేది ఉంది అని చెప్పేసి, అందుకని తొందరగానైతే టిఫిన్ చేసేసిన. ఇక మా ఆయన కూడా అప్పటికే రెడీ అయిపోయిండు. ఇక బయటకు వెళ్తున్నామంటే బ్యాగులు అయితే కంపల్సరీ తీసుకొని వెళ్తా అనమాట. ఎందుకంటే బయట ఎక్కడన్నా కొనాలి అంటే అవిటకి ఎందుకు మళ్ళీ డబ్బులు వేస్ట్ అని చెప్పేసి ఈ బాటిల్స్ అన్నీ ఎందుకు పెట్టుకుంటున్నా అంటే, మేము గానుగ నూనెలు వాడుతున్నాము ఈ మధ్యనైతే. నేను చూపిస్తా. అది ఇక్కడ మనకు ఉంటుందన్నమాట. మంచిర్యాలకి మనము ఎండ్ అయ్యేటప్పుడు, అంటే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది, అటు నుంచి వచ్చేటప్పుడు ఎండ్ అయ్యేటప్పుడు ఎద్దు గానుగల నూనెనైతే ఉంటుంది. అవి తీసుకొచ్చుకున్నాము మేము. అవి మనము గ్లాస్ బాటిల్స్ అనమాట. మనము రిటర్న్ ఇచ్చేస్తే అవి మనకు కొంచెం డబ్బులు తక్కువ అవుతాయి అనమాట. అందుకని చెప్పేసి అవన్నీ ఎందుకు వేస్ట్గా ఇంట్లో మళ్ళీ పలిగిపోతాయి అని చెప్పేసి అవన్నీ అయితే పెట్టేసుకున్నా. నేను ఒక హెల్మెట్, మా ఆయన ఒక హెల్మెట్ అయితే పట్టుకొని ఇక నేను స్కూటీ, ఆయననైతే బండి తీసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు స్కూటీ రిపేర్ ఉందన్నమాట. ఆ స్కూటీ ఇచ్చేసేయాలి. బండి అయితే ఇక్కడ పెట్టి స్కూటీ పైన వెళ్ళేసి వచ్చేటప్పుడు బస్కి వద్దాము అని చెప్పేసి చెరొక్క అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ఫస్ట్ అయితే మా ఆయన బండి తీసిండు, తర్వాత నేను స్కూటీ తీసి ఇక్కడ మా ఆయనకు కొంచెం బ్యాంకులో పని ఉంది అని అంటే అక్కడ ఆగి తర్వాతనైతే ఇద్దరం కలిసి స్కూటీ పైన అయితే వెళ్ళినాం. ఇక ఇక్కడైతే ఆగిన అనమాట. ఇక మా ఆయన వస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ బండి అయితే మేము ఇక్కడనే పెట్టినాము. గేట్ ఉంటుంది మాకు క్వార్టర్స్లో. ఆ గేట్లో బండి పెట్టేసి ఇద్దరం కలిసి ఇట్లనైతే స్కూటీ పైన వెళ్ళినాము. నేను స్కూటీ పైన, ఆయన బండి పైన వెళ్ళి కూడా అట్లా వెళ్ళొచ్చు, కానీ నేను మొన్ననే స్కూటీ నేర్చుకున్నాను అనమాట. ఇంకా మా ఆయన
ట్రాఫిక్‌లో నడపొస్తదో లేదో అని జెప్పేసి ఇంకా నాకు ట్రాఫిక్‌లో ఇవ్వట్లేడు. మేము వెళ్ళే రూట్ అయితే ఇట్లుంటదసలు. మొత్తం గ్రీనరీగా ఉంటదండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తది ఎళ్ళేటప్పుడు. కానీ చీకటైతేనైతే భయమైతది. ఎద్దుగానగలని చెప్పినా కదా! ఇక్కడనే అనమాట. ఇక్కడనే తీసుకుంటాము. ఇక్కడనే నేను కొబ్బరి నూనె, నువ్వుల నూనె, పల్లి నూనె అన్నీ కావాల్సినవి తీసుకుంటా. కొబ్బరి నూనె 1 లీటర్ తీసుకుంటా అని వెళ్ళినా కానీ కొబ్బరి నూనె లేదంట. రేపు ఎల్లుండి అయితే వస్తది అని చెప్పిండ్రనమాట. ఇప్పుడు ఉన్న వరకైతే కొంచెం ఇచ్చేయి అని చెప్తే పావు కిలంతా అయితే ఇట్లా ఇచ్చిండ్రనమాట. ఇక్కడ కురిడి కొబ్బరి నూనెలు ఉంటాయన్నమాట. అవన్నీ ఎండబెట్టి చేస్తారు ఎద్దులతోటి గానుగ తిప్పి. ఇక తర్వాతనైతే మేము ఈ మధ్య డీమార్ట్కి వెళ్ళడం అయితే చాలా తగ్గించినాము. ఎందుకంటే డీమార్ట్కి మనము ఒక్కటి కొనడానికని వెళ్ళి 100 కొంటాం అనమాట. 1000 రూపాయలు అయ్యే బిల్లు 2000, 2500 అవుతుంది అనమాట. అందుకని నేను ఏం చేసిన అంటే ఇంటి దగ్గరనే నాకు ఏమేమి కావాలనో అవన్నీ రాసుకుంటా. అవి మాత్రమే తీసుకుందామని ఇక్కడ మాకు కొత్తగా ఏకే తోటకాయ అని పెట్టిండ్రు. రైతులే పండించి అమ్ముతారనమాట. అక్కడ మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. మేము ఈ మధ్య అక్కడే తీసుకుంటున్నాము. అక్కడికి వెళ్ళినాం అనుకోండి, చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్సులు ఇంకా మిగతా ఏముండవు అనమాట. అక్కడ ఓన్లీ మనకు కావాల్సినవి మాత్రమే తీసుకొని రావచ్చు అని మేము అక్కడే తీసుకుంటున్నాం. ఈ మధ్యనైతే గ్రాసరీస్ అక్కడ నాకు ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని అయితే స్కూటీ అయితే ఇచ్చేసిన తర్వాత ఇంకా మా ఆయనకు బ్యాంక్లో పని ఉంటే ఆ బ్యాంక్లో పని చూసుకొని ఇక బస్ స్టాండ్లకు అయితే వచ్చి కూర్చున్నాం. ఇంకా చాలా ఉన్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు అవన్నీ అయితే. ఇక బస్ స్టాండ్లో కూర్చుంటేనైతే మేము ఎటు పోవాలనుకుంటామో ఆ బస్సు మాత్రం రాదు. మిగతా అన్ని బస్సులు వస్తాయి అనమాట. అక్కడ 1 గంట సేపు వెయిట్ చేసిన తర్వాత బస్ అయితే వచ్చింది. ఇక బస్ ఎక్కి వచ్చేసినాము. ఇక గేట్లో బండి పెట్టినామని చెప్పినా కదా, గేట్ నుంచి మా ఇల్లు కొంచెం దూరం ఉంటుంది అనమాట. అందుకని ఇక బండి తీసుకురావడానికి అయితే మా ఆయన వెళ్ళిండు. ఇక అక్కడి నుంచి అయితే ఇంటికైతే వచ్చేసినాము. ఫస్ట్ అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ అన్నం తిన్నాను అనమాట. నేను అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎవరైనా బయటకు వెళ్తే బయట తింటారు కదా, మేమైతే అసలు బయట ఎక్కడ తినమన్నమాట. ఎక్కడికన్నా పోని పిల్లలు ఉంటే మాత్రము వాళ్ళకి తినిపించి మేము కూడా తింటాం. కానీ పిల్లలు లేకుండా ఇట్లా మేమిద్దరం వెళ్తే ఎక్కడ తినము. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నమే తింటాము. ఎగ్ అయితే నేను తినట్లేదు. అందుకని పొడికారం నూనె వేసుకొని అయితే అన్నం అయితే ఫాస్ట్గా తినేసిన తర్వాత ఏమేమి తెచ్చిందో ఇక్కడ అన్నీ బయటకు తీస్తున్నాను అనమాట. నేను డబ్బాలు ఉంటాయి కదా, డబ్బాలలో ఏదన్నా అయిపోతే పప్పులు అవన్నీ అయిపోతేనైతే వెంటనే తోమేసుకొని పెట్టేసుకుంటాం. మళ్ళీ ఫిల్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇట్లనైతే నేను గ్రాసరీస్ అయితే ప్లాన్ చేసుకుంటానండి. నాకేం కావాలో నేను ఫస్ట్ వంట రూమ్లోకి పోయి చూసుకుంటాను అనమాట. ఏవేవి అయిపోయినాయి, ఏవేవి ఉన్నాయని చూసుకొని ఒక లిస్ట్ అయితే రాసుకుంటాం. మళ్ళీ అవి ఎంత తెచ్చుకోవాలో కూడా రాసుకొని వెళ్ళి తీసుకొని వస్తాను అనమాట. ఇక ఫస్ట్ అయితే పాత ఏమన్నా ఉంటే అవి వేరే గిన్నెలు తీసేసుకొని కొత్త ఫిల్ చేసి ఆ పాత అయితే పైన పెట్టేసుకుంటాం. ఫస్ట్ అవి వాడచ్చు కదా అని చెప్పేసి ఇక ఇవేనండి ఎద్దుగానుగలు. నూనెనైతే నేను నువ్వుల నూనె, కొబ్బరి నూనెనైతే తెచ్చుకున్నా. మళ్ళీ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు 1 లీటర్ కొబ్బరి నూనె తెచ్చుకోవాలి. ఇదే నేను తలకైతే పెట్టుకుంటాను అనమాట. ఇక ఫ్రూట్స్ అయితే మాకు ఇక్కడ చాలా తక్కువ దొరికినా కూడా రేట్స్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకని చెప్పేసి అక్కడి నుంచే ఫ్రూట్స్ మాకు కావాల్సినవి బొడగాకరకాయలు ఇక గ్రాసరీస్ అయితే ఇవన్నీ తెచ్చుకున్న. పల్లీలు అయితే మనము చట్నీకి ఎక్కువ కావాలి కాబట్టి పల్లీలు ఇవన్నీ అయితే తీసుకొచ్చుకున్న. జొన్నలు, గోధుమలు అయితే నేను గోధుమ పిండి ఇంట్లోనే పట్టుకుంటాను అనమాట. అంటే పట్టించుకుంటా. గోధుమలు తెచ్చుకున్నా. నాకు తెలుస్తుంది కదా మనం టిఫిన్స్కి ఎక్కువ వాడతాం కాబట్టి నేను ఈ మధ్య టిఫిన్స్కి రైస్ అయితే అస్సలు వాడట్లేదు. ఇవి మిల్లెట్స్, జొన్నలే వాడుతున్నాను అనమాట. నాకు ఎంత సరిపోతుందో తెలుస్తుంది కదా, దాన్ని బట్టి అయితే తీసుకొచ్చుకున్నా. ఇవన్నిటికీ కలిపి నాకు 990 రూపీసే అయినాయండి. అదే నేను డీమార్ట్కి వెళ్ళింది అనుకోండి, అది ఇది ఆ చెత్త ఈ చెత్త కళ్ళకి కనిపించినవి అన్నీ కొంటాము. మనం ఏది దేనికోసం వెళ్ళినామో అది తప్ప మిగతాయి అన్నీ కొంటాము. అక్కడ మనకు 2500, 3000 బిల్ అయింది కూడా చాలా ఉన్నాయి. నేను ఒక ఆయిల్ కొందామని వెళ్ళి 3000 బిల్ వేసుకుని వచ్చిన. మళ్ళీ చూస్తే సామాన్ ఏముండదు. ఇక్కడ ఏకే తోటకాయ అని ఉంటుంది. అక్కడనైతే నాకు ఏమేమి కావాలి అక్కడ మనకు ఉంటుంది అనమాట. ఇది ఈ కేజీ ఇంత, హాఫ్ కేజీ ఇంత అని ఉంటుంది అనమాట. అన్నీ ఉంటాయి మనకు. అసలు ఏమేమి కావాలో ఇంట్లోకి అవన్నీ ఉంటాయి. మసాలాలు, ఉప్పులు, పప్పులు, బియ్యము, కారము, పసుపు ప్రతి ఒక్కటి అక్కడ ఉంటుంది అనమాట. మనకి ఏది కావాలో అది తీసుకొని రావచ్చు అనమాట. నాకు 990 రూపీస్ అయితే అయినాయి. ఇక మా ఆయనకు కూడా ఇదే బేఫికర్ అయిపోయింది. ఎందుకంటే డిమార్ట్కి వెళ్తే చాలా ఉంటుంది, ఇక్కడనైతే తక్కువలో అయిపోతుంది అని ఇక్కడికే తీసుకెళ్తున్నాడు. ఇలా నేనైతే గ్రాసరీస్ అయితే తీసుకొచ్చుకుంటానండి. ఇక మా చిన్నోనికి అయితే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, వాళ్ళకైతే బ్యాండ్లు, జెండలు అయితే తెమ్మన్నారు. ఇక అవి కనిపించగానే తీసుకొని అయితే వచ్చినాయి. ఇవన్నీ
తీసుకొచ్చుకున్నా అనమాట. కొన్ని కవర్‌లోనే ఉంచిన. ఎందుకంటే అవి కొన్ని బాక్సులు అయితే ఖాళీ లేవనమాట. అవి ఖాళీ తర్వాత అందులో ఫిల్ చేసుకుందాము అని కొన్ని కవర్లను ఉంచి మిగతాయన్నీ అయితే ఫిల్ చేసుకున్నా. మళ్ళీ వచ్చిన తర్వాత వెంటనే నేనైతే ఆ రోజు డేటు దేనికి ఖర్చయింది, ఎంత ఖర్చయింది అనేది ఒక బుక్ మెయింటైన్ చేస్తా అనమాట. ప్రతి మంత్ ఎంత ఖర్చయితుంది మనకు అనేది ఒక లెక్క రాసుకుంటా అనమాట. ఇప్పుడు వెళ్ళేసి వచ్చినాం కదా! ఇవన్నీ మనం అక్కడ పెట్టేసిన తర్వాత అయితే మనకు గుర్తుండదు. అందుకని అక్కడనే ఉండిన తర్వాత దేనికి ఎంత అయింది, ఫ్రూట్స్‌కి ఎంత అయింది, ఆయిల్స్‌కి ఎంత అయింది అవన్నీ అయితే రాసుకుంటున్నా. నేను ఒక సూది కొన్నా కూడా రాసుకుంటా అనమాట. ఎందుకంటే మనకు ఒకటి తెలుస్తది. షాపింగ్‌కి ఎంత ఎక్కువైతుందా, మనకు దేనికి ఎక్కువైతుంది అనేది మంత్ ఎండింగ్ వచ్చేసరికి తెలుస్తదనమాట. అదంతా క్యాలిక్యులేట్ చేస్తా ఏ మంత్‌లో ఎంత అయితుందనేది. అట్లని తినకుండా ఏమి ఉండము. మనం ఎంత చేసినా కూడా తినడానికే కదా, కడుపుకు తినడానికే కదా. తినడం అయితే తింటాము, కానీ లెక్కనైతే కంపల్సరీ రాసుకుంటా అనమాట. అదే మా ఆయనని ఇక్కడ అడుగుతున్నా అనమాట. ఎంతైనాయి, దేనికి ఎంత అయింది అని అన్నీ రాస్తున్నా. ఇంత అన్నం అయిన తర్వాత మేము ఎద్దుకనగల దగ్గర మనకు క్వినోవా రైస్ ఉంటుంది కదా, అది సజ్జలు తీసుకున్నా. అయితే మా ఆయన బైక్ ఇచ్చేటప్పుడు ఏం చేసిండు, స్కూటీ రిపేర్కి ఇచ్చేటప్పుడు ఆ స్కూటీకే పెట్టిండు, దానికే ఉందనమాట. దానికోసమే చాలాసేపు వెతికిన. మా ఆయన అడుగుతారు అని మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే మా దగ్గరనే ఉందంటే అక్కడనే ఉంచండి, మేము వచ్చినప్పుడు తీసుకుంటామని అయితే చెప్పిండు. ఇక ఇక్కడనైతే బిల్లు మొత్తం రాసేసుకొని ఫ్రూట్సు ఈ గ్రాసరీస్ అన్నీ తీసి పెట్టేసుకున్నా అనమాట. ఇక అంతలోపే పిల్లలైతే వచ్చేసిండ్రు కదా, చూసిండ్రు కదా మీరు. పిల్లలకైతే ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇచ్చిన. ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే ఏంటంటే మనకు కనిపిస్తుంది, తినాలి అని తెలుస్తుంది అనమాట. అదే ఫ్రిడ్జ్లో పెట్టినాం అనుకోండి, పిల్లలు అసలు గుర్తుండదు, నాకు కూడా గుర్తుండదు. ఒక్కొక్కసారి అట్లనే కుళ్ళిపోతున్నాయి. అందుకని ఇట్లా డైనింగ్ టేబుల్ మీదనైతే పెట్టేసుకున్నా. ఇక నేను మా ఆయన నాకు నైట్ డ్రెస్సులు అయితే బుక్ చేసిండు అనమాట. అవి కొంచెం లూజ్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడనైతే కుట్లేసేసుకుంటున్నా. ఇవి కొంచెం సైజు ఎక్కువ వచ్చినాయి అనమాట. ఇక మళ్ళీ రిటర్న్ ఏం పెట్టడము అని చెప్పేసి కొంచెం సైడ్స్కి అయితే కుట్లేసేసుకుంటున్నా. ఎందుకంటే ఇది కాటన్ కదా, మళ్ళీ ఉతికితే దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు కుట్లయితే తీసేసుకోవచ్చు. నాకైతే బయటకి ఎక్కడికైనా వెళ్ళొస్తేనైతే అసలు ఎంత హెడేక్ వస్తుందో. ఇంట్లో ఎంత పని చేసినా ఏమనిపించదు, కానీ బయటకు వెళ్ళొస్తేనైతే చాలా హెడేక్ వస్తుంది. మా చిన్నోడైతే చాయ్ పెట్టిచ్చేసిండు. ఇక చాయ్ అయితే తాగినాము ఇద్దరము. ఇక అప్పటికే మా పెద్దోడు కూడా వచ్చేసిండు. వాడు కూడా ఫ్రూట్స్ తిన్న తర్వాత వాళ్ళు కూడా చాయ్ తాగుతామమ్మా అంటే ఇక వాళ్ళు కూడా చాయ్ తాగిండ్రు. ఇంతేనండి వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. మీరు కనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.